ఈరోజు మనం ఇస్సాకుని గురించి ధ్యానించుకుంటున్నాం. ఇస్సాకులో ప్రప్రభమైనటువంటి 3 అంశాలను మనం నేర్చుకోవాలి. ఇస్సాకులో నేర్చుకోవాల్సినటువంటి 3 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటి అనంటే, ఇస్సాకు విధేయుడైనటువంటి కుమారుడు. ఇస్సాకు విధేయుడైనటువంటి కుమారుడు. ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే విధేయత. తల్లిదండ్రులకు లోబడుట, తల్లిదండ్రులను సన్మానించుట, తల్లిదండ్రులకు గౌరవము ఇచ్చుట అనేటువంటిది ఇస్సాకు యొక్క జీవితం నుండి మనము చాలా నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మరి 10 ఆజ్ఞలలో మనకొక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుని యొక్క లేఖను మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, నా కుమారుడా నీ తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయొద్దు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మనము ఈ యొక్క విషయాలను మనం నేర్చుకోవాలి. ఇస్సాకులో విధేయత మనం చూస్తూ ఉన్నాం. తన తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగినటువంటి ఒక మంచి కుమారుడిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విధేయత ఇస్సాకు చూపించినటువంటి విధానం నిజంగా అది ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మనము నిజంగా దైవికమైనటువంటి బిడ్డలమైనట్లయితే మన బిడ్డలు కూడా ఆధ్యాత్మికంగా వారు మరి నడుస్తారు అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే ఇస్సాకు. మరి అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు, మరి దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. మరి అబ్రహాము యొక్క జీవితాన్ని మరి చూచి నేర్చుకున్నవాడు ఇస్సాకు. మరి 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుము అనని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము కూడా విధేయుడై ఉన్నాడు. అబ్రహాములో ఉన్నటువంటి విధేయత కుమారుడైనటువంటి మరి ఇస్సాకులోనికి ఆ విధేయత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా నేను మీకు తెలియజేస్తున్నాను, తల్లిదండ్రులలో ఉన్నటువంటి విశ్వాసము బిడ్డల్లోనికి వస్తుంది. మరి ఈ యొక్క విశ్వాసముని గురించి మనము తిమోతిని గురించి అపోస్తుడైన పౌలు ఈ మాట అన్నాడు. మొట్టమొదట ఈ విశ్వాసము నీ యొక్క అవ్వలోను ఏమండి, తర్వాత నీ తల్లిలోను నేను ఈ విశ్వాసాన్ని చూచాను అని అన్నాడు. అంటే తన యొక్క అమ్మమ్మలో నుండి అమ్మగారిలోనికి వచ్చింది ఆ విశ్వాసము, అమ్మలో నుండి ఆ విశ్వాసము తిమోతిలోనికి వచ్చింది. అదే రీతిగా అబ్రహాములో ఉన్నటువంటి విధేయత తన కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క జీవితంలోనికి ఆ విధేయత ప్రవేశించింది, అది ప్రవహించింది అనేటువంటిది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఆ అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు కానీ, అంటే సరే అన్నాడు కానీ దేవుని యొక్క చిత్తానికి, దేవుని మాటకు ఏమాత్రము కూడా ఒక్క మాట కూడా అవిధేయత చూపకుండా, ఇది ఇలా ఎందుకు అడుగుతున్నావు ప్రభువా అని అడగకుండా, మరి నీవు ఇచ్చినటువంటి ఒక్కగాని కుమారుణ్ణి మరలా నువ్వు తీసుకుంటావా అని ఏమాత్రము ప్రశ్నించకుండా, దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి ఎలాంటి జవాబు కూడా అబ్రహాము తాను చూపించకుండా, అబ్రహాము విధేయుడై మరి ఆ యొక్క పర్వతము దగ్గరికి వెళ్ళి మరి ఏం చేశాడంట, కట్టెలను పేర్చి, చూడండి కట్టెలను పేర్చి మరి అక్కడ ఆ కట్టెల మీద ఈ యొక్క ఇస్సాకును మరి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి మరి ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చూడండి, ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను.
అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. చూడండి, అబ్రహాములో ఏ విధమైనటువంటి విధేయత ఉందో కుమారునిలో కూడా అదే విధేయత ఉంది. కుమారుడు ఏమని అడగడం లేదు, అయ్యా తండ్రి నన్నెందుకు కడుతున్నావు, నన్నెందుకు బంధిస్తున్నావు, నన్నెందుకు కట్టెల మీద పెడుతున్నావు, ఎందుకు ఆ బలి బలి అర్పించుటకు మరి పొట్టేలు లేదా, బలి ఏది అని నేను ఇందాక అడిగాను కదా, మరి ఇప్పుడు నన్నే బలిస్తున్నావా, నీవు కసాయి తండ్రివి అనని అబ్రహామును ఇస్సాకు ప్రశ్నించలేదు. అబ్రహాము చేతులు కడుతున్నప్పుడు కట్టించుకున్నాడు, కాళ్ళు కట్టేస్తుంటే కట్టించుకున్నాడు. అతను ఎత్తి ఎక్కడ పెట్టాడు, ఆ కట్టెల మీద పెట్టినప్పుడు ఇస్సాకు నోటు నుండి ఒక్క మాటైనా పలకలేదు అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకులో ఇంత విధేయత రావడానికి గల కారణం ఏంటి అనంటే, ఆ విధేయత మొట్టమొదటగా ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాములో చూచాడు. దేవునికి అబ్రహాము లోబడటమును, అబ్రహాము దేవుని ఎడల విధేయత చూపటం, అబ్రహాము దేవునికి ప్రార్థించటము, అబ్రహాముకు దేవుని ఏ ఏ విషయాల్లో ప్రాముఖ్యతనిస్తాడో ఆ అన్ని విషయాలను మరి ఇస్సాకు తన బాల్య దినముల నుండే చూస్తూ 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 ఎదిగాడు. కాబట్టి ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము మాటకు జవదాటలేదు. తన తండ్రి ఏం చేస్తున్నాడో ఆ యొక్క పనికి ఈ యొక్క ఇస్సాకు వ్యతిరేకించలేదు, శిరస్సు వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత విధేయత అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుకి ఇంత విధేయత రావడానికి గల కారణం ఏంటంటే, తన తల్లిదండ్రులు దేవునికి లోబడటం అనేటువంటిది ప్రభునామను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, అబ్రహాములో ఉన్న విధేయత ఇస్సాకులోనికి వచ్చింది. ఇస్సాకు మరి ఎవరు అనంటే విధేయుడైనటువంటి కుమారుడు, విధేయత కలిగినటువంటి కుమారుడు, లోబడేటువంటి స్వభావం కలిగినటువంటి కుమారుడు. ఏ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో విధేయత ఉంటుందో, లోబడే స్వభావం ఉంటుందో, ఆ వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మరి ఇస్సాకుగా మనం చూస్తూ ఉంటాం. మరి అంత మాత్రమే కాదు, ఇస్సాకు టైంలో కూడా మరి కరువు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ కరువు వచ్చినటువంటి సమయంలో ఇస్సాకుతో దేవుడు మాట్లాడతాడు. ఇస్సాకుతో 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయం మొదటి వచనములో ఈ విధంగా ఇస్సాకుతో దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, ఇదిగో నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశమై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు అదే దేశమందు నివసించి, ఇక్కడ రాయబడుతుంది 26వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అని అక్కడ మెన్షన్ చేయబడ్డది. ఏ దేశమందున్నవాడు? దేవుడు ఏ దేశమందైతే ఉండమని చెప్పాడో ఆ దేశమందు ఇస్సాకు ఉన్నవాడై, ఇదిగో అక్కడ రాయబడి ఉంది, విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇస్సాకులో ఉన్నటువంటి విధేయత ఇదిగో ఆశీర్వాదాన్ని ఆకర్షించింది. దేవాతి దేవుడు ఇస్సాకును దీవించేలాగా చేసింది. ఎంతగా దేవుడు దీవించాడంటే 100 దేవుడు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితములో, నా జీవితములో, మనందరి జీవితాల్లో మనము 100 ఫలము మనం పొందాలి అనంటే, మనము దేవాతి దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయతతో మనము నడిస్తే, సంపూర్ణమైనటువంటి విధేయత మనం ఆయనకు చూపించినట్లయితే 100 పంటను మనం పొందకుండా మానము. దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఉండడు. దేవుడు ఆయన విధేయులైనటువంటి వ్యక్తుల కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎవడు దీనుడై విని వణుకుచుండునో దేవుడు వానినే దృష్టిస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క ఇస్సాకుతో దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు దేవుని మాటకు కట్టుబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రదేశమందు నిలిచి ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రదేశములోనే విత్తనము వేసి 100 ఫలం పొందాడు. ఈ దినాన్న ఈ యొక్క
రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నూరంతల ఫలాన్ని నువ్వు చూచావా? నూరంతల ఫలాన్ని ఎప్పుడైనా అనుభవించావా? నీ జీవితంలో ఎందుకు ఫలమును అనుభవించలేకపోతున్నావు అనంటే, నీ జీవితంలో లోబడే స్వభావం లేదు కాబట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం లేదు. దేవుడు ఎవరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు అనంటే, దేవుడు లోబడేటువంటి స్వభావం కలిగిన వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుడు కార్యములు చేయడం అనేటువంటిది జరుగుతుంది. వి నీడ్ టు సబ్మిట్ టు గాడ్. మనం దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి, సజీవ యాగముగా సమర్పించుకోవాలి. దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి కానీ, మన చిత్తమును ఆయన ఎదుట పెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మన స్వచిత్తములో మనం నడిస్తే దేవుని చిత్తమును మనం చేయలేం. దేవుని చిత్తం చేయాలంటే మనలో ఉన్న స్వచిత్తం చావాలి. మనలో ఎప్పుడైతే స్వచిత్తం చస్తుందో అప్పుడే సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం చేయగలుగుతాం. అబ్రహాము దేవుని చిత్తాన్ని చేశాడు. ఇస్సాకు తన కుమారుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు దేవుని చిత్తమును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మార్గములు సరళము కావాలనంటే, ఆకాశపు నుండి దేవుడు ధననిధిని తెరవాలి అనంటే, హల్లెలూయా, ఆ యొక్క భూమి మంచి పంటను నీకు ఇవ్వాలంటే నీవు సృష్టికర్తకు నువ్వు లోబడితే ఆకాశ మంచి ధననిధిని నీ జీవితంలో తెరుస్తుంది. భూమి మంచి పంటనిస్తుంది. నీవు చేయ ప్రతి ప్రయత్నములో నీ దేవుడిని యెహోవా నీకు దీవెన కలుగునట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. నీవు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. నీవు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. నీవు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు. నీవు చేయ ప్రతి ప్రయత్నములలో నీ యొక్క పిండి పిసుకు తొట్టులోను నీవు దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుటెద్దులు ఆశీర్వదించబడతాయి. సో కాబట్టి మనం దీవించబడడానికి గల కారణం ఏంటంటే, వి నీడ్ టు హియర్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క స్వరాన్ని మనం డిలిజెంట్లీ, శ్రద్ధగా మనం వినాలి. దేవుని యొక్క స్వరానికి శ్రద్ధతో మనం విని ఆయన చిత్తానికి మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఇస్సాకు వృద్ధి నొందడానికి, ఇస్సాకు దీవించబడడానికి గల కారణము అతనిలో ఉన్నటువంటి విధేయత. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనికి తోడేయుండెను గనుక, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇస్సాకు గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటి తెలుసా? తనలో ఉన్నటువంటి విధేయత. దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి దేవాతి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. నీవు గొప్పవాడు కావాలి అనంటే దేవుని ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండాలి. యెహోవా ఆశీర్వాదం నీ బిడ్డల మీద ఉండాలి. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉంటే నీ యొక్క అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు. నీ ఫలింపుని ఎవరు కూడా ఆపలేరు. నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడవైనట్లయితే, హల్లెలూయా, నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడైనట్లయితే అమలాపురంలోనైనా నువ్వు ఆశీర్వదించబడతావు, అమెరికాలోనైనా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, యెహోవా ఆశీర్వాదం మన మీద ఉండాలి అనంటే మనం దేవునికి లోబడే వ్యక్తులుగా ఉండాలి. ఏ యొక్క వ్యక్తులైతే దేవునికి లోబడే వ్యక్తులు అవుతారో ఆ వ్యక్తుల జీవితాలను దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపిస్తారు. వారిని అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. వారిని ఫలింపులోనికి నడిపిస్తారు. వారిని దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడనేటువంటి విషయాన్ని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒకవేళ నీ జీవితంలో అభివృద్ధి లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ జీవితంలో ఏదో కొరత ఉంది. దేవునికి ఏదో విషయంలో ఆయాసకరంగా బ్రతుకుతున్నావు. ఏదో విషయంలో నీవు దేవునికి లోబడడం లేదు. లోబడనొల్లనేటువంటి స్వభావం నీలో ఉందేమో. అందుకే నీ జీవితంలో నీలో అభివృద్ధి కలగడం లేదు. నీలో అభివృద్ధి కలగపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? లోబడనొల్లని స్వభావం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు దినమంతయు తన చేతులు చాపుతూ ఉన్నాడంట. ఈ రోజున దేవుడు మరలా ఈ యొక్క సమయంలో కూడా దేవుడు తన
చేతులు చాపుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను వర్ధల చేయాలని, దేవుడు నిన్ను ఫలింప చేయాలని, నిన్ను నీరు కట్టి ఫలింప చేసి వృద్ధిపరచాలని, నిన్ను తలగా నియమించాలని, నిన్ను పై వ్యక్తిగా ఆశీర్వదించాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇతరులు అసూయపడేలాగా, శత్రువులు అసూయపడేలాగా, ఇతర దేశస్తులు అసూయపడేలాగా దేవాతి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించాడు. చూడండి, ఇస్సాకు ఏమండి మరి ఆ ఫిలిష్తీయుల దేశములోనికి వెళ్ళాడు. కరువు వచ్చినప్పుడు ఏమండి ఫిలిష్తీయుల దేశములో ఉన్నాడు. వారి దేశములో ఉన్నటువంటి ఈ యొక్క ఇస్సాకు ఏ విధంగా వృద్ధి చెందాడంటే ఏమండి ఆ దేశస్తులే ఏమండి అసూయపడే రీతిగా దేవాతి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించాడంట. హల్లెలూయా. నీ జీవితంలో ఈ విధమైన ఆశీర్వాదం కలగాలి అనంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం అత్యవసరం. నీ జీవితంలో వృద్ధి కలగాలి అనంటే, నీ జీవితంలో అభివృద్ధి ఉండాలి అనంటే, నీ జీవితంలో ఫలింపు ఉండాలి అనంటే నిన్ను నీవు సబ్మిట్ చేసుకోవటం అవసరం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమైన ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. నీవు దేవుని యందు నీవు ఉంటే, ఆయన నీ యందు ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని యందు నిలిచి ఉన్నావా అనేటువంటిది రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకో. నీవు దేవునిలో నిలిచి ఉన్నావా అనేటువంటిది పరిశీలన చేసుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకో. యెహోవా ఆశీర్వాదము నీకు ఉన్నదా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకో. అదేంటి పాస్టర్ గారు, నాకు ఇల్లు ఉన్నాయండి, నాకు కారులు ఉన్నాయండి, నాకు ఒంటులు ఉన్నాయండి, నాకు ధనము సమృద్ధిగా ఉందండి, నాకు ఏమి కొదవు లేదు అని నువ్వు అంటున్నావేమో. నేను మాట్లాడేటువంటిది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను గురించి నేను మాట్లాడడం లేదు. నేను అంటున్నాను, యెహోవా ఆశీర్వాదం నీలో ఉందా అని నేను అడుగుతున్నాను. యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉంటే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం మన మీదకి రావాలి. యెహోవా ఆశీర్వాదం మన జనరేషన్ మీదకి రావాలి. యెహోవా ఆశీర్వాదం మన మీద ఉంటే మనం తరతరాల వరకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. హల్లెలూయా. అట్టి దీవెన మన జీవితాల్లో కలగాలి అనంటే తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగ ఫలించదో అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే కానీ ఫలింపురని దేవాతి దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయమందు మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రప్రదమైనటువంటి విషయం ఏంటంటే లోబడేటువంటి స్వభావం. లోబడేటువంటి స్వభావం, లోబడుట మనము నేర్చుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి. దేవుని ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. లోబడటం అంటే ఏంటి? ఆయన చిత్తాన్ని చేయటం, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం, ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయనకు లోబడుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయమందు నేను నీతో మాట్లాడుతున్నాను, నిన్ను అడుగుతూ ఉన్నాను, నీవు దేవునికి లోబడుతూ ఉన్నావా? దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నావా? దేవుని చిత్తాన్ని వెదుగుతూ ఉన్నావా? దేవుని చిత్తానికి నిన్ను సమర్పించుకున్నావా అనేటువంటి విషయాన్ని ప్రభు నామమున నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, అడుగుతూ ఉన్నాను. ఒకవేళ దేవునికి లోబడనటువంటి స్వభావం మీలో ఉందేమో, తిరుగుబాటు చేసే స్వభావం ఉందేమో. తిరుగుబాటు చేసినటువంటి ఇజ్రాయేలీలు అరణ్యములు ఏమైపోయారంట? రాలిపోయారంట. దేవుని చిత్తానికి లోబడినటువంటి వ్యక్తులైనటువంటి కాలేబు, యెహోషువ ఏమండి కానానును పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారు వెళ్ళి ఆ దేశమును వారు స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి లోబడి ఉంటే దేశమును స్వతంత్రించుకుంటారని బైబిల్ సెలవిస్తుంది. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ దిస్ నైట్. ఒకవేళ నీలో లోబడనొల్లనటువంటి స్వభావం ఏముందో, తిరుగుబాటు చేసే స్వభావం నీలో ఉందేమో, దేవునికి పనికిరానటువంటి ఆయాసకరమైనటువంటివి నీ హృదయములోను, నీ జీవితములోను, నీ ఉద్యోగములోను, నీ వ్యాపారములోను, నీ కుటుంబములోను ఉన్నదేమో, దేవునికి ఆయాసకరమైనది ఏవైతే ఉన్నాయో వాటిని నీలో నుండి ఈ రాత్రికాల సమయమందు తీసివేసుకోవటం ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి లోబడు, దేవునికి లోబడు. నువ్వు దేవునికి లోబడితే అపవాదిని ఎదిరించగలుగుతావు.
అన్ని విషయాల్లో దీవించబడగలుగుతావు అనేటువంటి విషయాన్ని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. లోబడటం గొప్ప ఆశీర్వాదానికి ఏవండి ఒక మార్గమై ఉంది. లోబడేటువంటి ప్రజల జీవితాల్లో గొప్ప ఫలింపును మనం చూడగలుగుతాం. ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం అనేటువంటి విషయాన్ని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాను.